హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే మీకోసం నేను పూల్ మక్కానా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చూపిస్తాను. చూడండి, నేనైతే ఒక కప్పు వరకు పూల్ మక్కాని తీసుకున్నానండి. ఈ మక్కాన ఒక కప్పుతో తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా ఒక హాఫ్ కప్పు వరకు మొత్తం అన్నీ కలిపేసుకొని తీసుకున్నానండి. పిస్తా, కాజు, బాదం మూడు కూడా ఒక హాఫ్ కప్పు వరకు తీసేసుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసేసుకొని ఇందులో అయితే మక్కానాన్ని ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా కలుపుకుంటూ మనకైతే ఇది మనం విరిసేటప్పుడు గుండలా రావాలండి. ఇది విరిసేటప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఇది వేగిన తర్వాత అయితే గుండలాగా అవుతుందండి. అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మక్కానాన్ని అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ విధంగా రావాలండి. చూసారా, ఇలా పౌడర్లా రావాలి. అంతవరకు అయితే ఇది ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్ పెట్టేసుకుందాం అండి. పెట్టేసుకొని మరో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసేసుకొని ఇందులో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం అండి. మొత్తం కూడా వేసేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయింది. ఇవి కూడా ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మక్కానాలో వేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు గసగసాలను అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటానండి. బాగుంటుందండి గసగసాలు వేసుకుంటే. వేసేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో అయితే కొద్దిగా ఎండు కొబ్బరి మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరిని అయితే వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఎండు కొబ్బరి, గసగసాలు రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇవి కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మక్కానాలో వేసుకుందామండి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోద్ది. ఇది కూడా వేసేసుకుందామండి. చూడండి, మనకి ఈ కలర్ రావాలండి. చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్లో అన్నీ కూడా వేసుకొని ఇది చల్లార్చుకోవాలండి. ఇప్పుడైతే ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అయితే మరో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు ఇందులో గోందు ముందు నేను చూపించాను కదండి ఒక వీడియోలో, వీటిని గోందు అంటారండి. చూడండి, ఈ విధంగా ఉంటాయి. గమ్మండి, మన చెట్లకు వస్తాయి కదా, గమ్మండి ఇది. ఇదైతే కొద్దిగా వేసుకుంటాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ నేతిలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా చూడండి, గోందు కూడా మనకు వేగిపోయిందండి. ఇవి కూడా ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా ఇందులోనే వేసుకుందామండి. ఈ విధంగా వేగాలండి. ఇప్పుడు వేసేసుకొని మొత్తం కూడా మంచిగా చల్లార్చుకోవాలండి. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత అయితే మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీ పట్టి చూపిస్తానండి. చూడండి, మనకి మక్కాన అయితే మొత్తం కూడా చల్లగా అయిపోయింది. ఇవి అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఈ విధంగా మనకి నొక్కేటప్పుడు ఈ విధంగా పౌడర్లా ఉండాలండి. ఇది ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మక్కానాన్ని పచ్చి పచ్చిగా ఉందంటే మనకు మంచిగా ఉండవండి. టేస్ట్ అయితే ఈ విధంగా క్రిస్పీగా రావాలి మనకి. చూడండి, ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ మొత్తం కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకొని బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. మీరు బెల్లం ప్లేస్లో షుగర్తో చేసుకోవాలనుకుంటే షుగర్ వేసుకొని అయినా చేసుకోవచ్చండి. హెల్తీగా ఉండాలంటే మనం బెల్లంతో వేసుకుంటేనే బాగుంటుందండి. ఇదైతే ఇప్పుడు బెల్లం వేసి చేసుకుందాం. ఇప్పుడు ఇదైతే మెత్తగా మిక్సీ పట్టి చూపిస్తానండి. ఇందులో 3 యాలకులు కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే బెల్లాన్ని ఒక 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటానండి.
మనం అయితే నేను మక్కానాన్ని 1 కప్పు తీసుకున్నాను కదండి. డ్రై ఫ్రూట్స్ని అయితే 1/2 కప్పు వరకు తీసేసుకున్నాను. 3/4 కప్పు బెల్లం వేసుకుంటే మనకి సరిపోద్దండి స్వీట్ అయితే. ఎంత ఎక్కువ స్వీట్ తినని వాళ్ళకైనా సరే 3/4 కప్పు వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాం కదా, ఈ బెల్లాన్ని కూడా మంచిగా ఇందులో కలిసేటట్టు ఇది కూడా మిక్సీ పట్టి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఒక బేసిన్లో ఈ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం అండి. ఈ విధంగా ఒక బేసిన్లో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్దండి. వేసేసుకొని మొత్తం కూడా ఎక్కడ బెల్లపుండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఈ విధంగా మన ఈ బెల్లం చెమ్మకి మనకి ఉండ అయితే మంచిగా వస్తుందండి. నెయ్యి కూడా వేయవలసిన అవసరం లేదు. కానీ మనకి పిల్లలకి హెల్దీగా ఉంటారనేసి నేనైతే నెయ్యిని వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఎక్కడ బెల్లపు ముక్కలు లేకుండా ఈ విధంగా చేసుకొని మనం అయితే లడ్డూలు చుట్టేసుకోవడమండి. ఈ విధంగా నలుపుకొని ఇప్పుడైతే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చుట్టేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అన్నీ కూడా ఇదే విధంగా చుట్టి చూపిస్తానండి. చూడండి, మనకైతే మక్కానా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే చేసేసుకోండి. ఇదైతే మంచి హెల్దీ అండి. పిల్లలకైతే వీక్గా ఉన్న పిల్లలకైతే ఇవి చేసి పెట్టండి. హెల్దీ రెసిపీ అండి ఇది. పూర్తిగా డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఎక్కువ వేసుకున్నాం కదా. ఇదైతే మంచి హెల్దీ లడ్డు అండి ఇది. ఈ విధంగా అయితే చేసి పిల్లలకు పెట్టండి, చాలా హెల్దీగా ఉంటారు. చూడండి మనకి ఏ విధంగా వచ్చిందో చూసారా. ఈ విధంగా అయితే వస్తుందండి. మనకి నేను చేసుకున్న ఈ లడ్డూలు అయితే ఒక 8 లాగా వచ్చేయండి. ఒక 8 లడ్డూలు అయితే అయ్యాయండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఒక 2 కప్పుల వరకు మక్కానాను, 1 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ అవుతాయండి. నేను తక్కువ మోతాదులో చేసి మీకైతే చూపిస్తాను. ఈ విధంగా అయితే చేసి పెట్టండి, పిల్లలు హెల్తీగా ఉంటారండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే అంతే అండి. ఈ డ్రై ఫ్రూట్స్ మక్కానా డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.